ఫైనల్లీ టాటా తరఫు నుంచి అయితే ఎక్స్క్లూజివ్గా ఆల్ట్రోజ్ అఫీషియల్ వీడియో అయితే లాంచ్ అయింది. కంప్లీట్గా మనకి ఇప్పుడు ఆల్ట్రోజ్ ఏ విధంగా ఉందో మీకు డెడికేటెడ్ వీడియో అయితే కంపెనీ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇంకా కమింగ్ డేస్లో మీరు నియర్ బై డీలర్షిప్స్లో అయితే ఈ ఆల్ట్రోజ్ని అయితే కొత్త ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ 2025కి సంబంధించి చూడొచ్చు అనమాట. కంప్లీట్గా ఇప్పుడు రివీల్ అయితే అయింది. సో వీడియో అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా A to Z ఏమేమైతే ఫీచర్ ఉందో చిన్న ఫీచర్ నుంచి పెద్ద ఫీచర్ వరకు ఎక్స్క్లూజివ్గా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా ఫీచర్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి లీడ్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మిదితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను, ఓన్లీ హ్యాచ్ బ్యాక్ అనమాట. ఈ సెగ్మెంట్లో వచ్చే డీజిల్ కూడా వచ్చే ఏకైక వెహికల్ అనమాట ఆల్ట్రోజ్ అనేది. సో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్తోని చాలా వరకు ఒక గేమ్ చేంజ్ అని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు బెలినో. ఎందుకంటే బెలినో సేల్స్ చాలా వరకు ఎక్కువైనాయి యాజ్ కంపేర్ టు ఆల్ట్రోజ్ మనకి. సో ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్ వల్ల చాలా వరకు చేంజ్ అయితే అవ్వచ్చు. సో ముందుగా ఫ్రంట్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ప్యాటర్న్ అయితే చేంజ్ అయిపోయింది. ఒక న్యూ లుక్, ఫ్రెష్ ఫీల్ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఏదైతే ఉందో ఆల్ట్రోస్కి సంబంధించి 2025లో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. మీకు కంప్లీట్గా ఎల్ఈడి ప్యాటర్న్ అయితే వస్తుంది. మీకు హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు, ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా కంప్లీట్ ఒక ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. సో స్లీక్ డిజైన్తో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. ఈవెన్ ఆ డిఆర్ఎల్స్ కూడా మంచి స్ట్రేట్ లైనింగ్తో సో 2025 డిజైన్కి తగ్గట్టుగా చాలా బాగుంది. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా సో కంప్లీట్ మీకు ముంగట సెటప్ అయితే చూడొచ్చు. ఈవెన్ గ్రిల్ కూడా కంప్లీట్గా మనకి చేంజ్ అయితే అయిపోయిందనమాట. ఏదైతే ప్రీవియస్ ఉందో దానికి కంప్లీట్గా ఆ పియానో బ్లాక్ ఫినిష్ ఏదైతే ఉందో ఓల్డ్కి సంబంధించి అదంతా కూడా చేంజ్ అయ్యి ఒక ఫ్రెష్ ఫీల్ అయితే మీకు 2025 ఈ న్యూ మనం చూడొచ్చు అనమాట ఆల్ట్రోస్కి సంబంధించి. నెక్స్ట్ క్రేజియస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అనమాట. సో ఇవ్వడం చాలా వరకు అట్రాక్టివ్ అనే చెప్పొచ్చు. సో లైట్గా ఉంటుంది మనం ఆ డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం స్టెప్ ఇన్ అవుతామో. సో ఇదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట హ్యాచ్ బ్యాక్ సిరీస్లో. నెక్స్ట్ అలైవీల్ కూడా మనకి చేంజ్ అయితే అయిపోయిందనమాట. మనకి 16 ఇంచ్ అలైవీల్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. న్యూ డైమండ్ కట్ అలైవీల్ అనమాట. సో మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈవెన్ రియర్లో కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్గా టేల్ ల్యాంప్ అయితే సెటప్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. పైన మీకు షార్క్ ఫిన్ యాంటెనా అయితే వస్తుంది. కింద మీరు చూసినట్టయితే ఏదైతే ఓల్డ్ టేల్ ల్యాంప్ సెటప్ ఉందో అది కంప్లీట్గా చేంజ్ అయిపోయి మనకి కనెక్టెడ్ టేల్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. సో చాలా మంచి డిజైన్ అయితే ఉంది. కంప్లీట్గా మనకు ఒక కనెక్టెడ్ టేల్ ల్యాంప్ అయితే వస్తుంది. కంప్లీట్గా అది మనకి వెలుగుతుంది అనమాట. సో రియర్ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా చేంజ్ అనే చెప్పుకోవచ్చు ఆల్ట్రోస్కి సంబంధించి. సో కొత్త ఫేస్ లిఫ్ట్ ఆల్ట్రోజ్లో కూడా మీరు 90 డిగ్రీ డోర్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు అనమాట. అందులో మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సో మీరు చూడొచ్చు 90 డిగ్రీ డోర్ ఓపెనింగ్ అయితే ఇందులో కూడా వస్తుంది. సో డాష్ బోర్డ్ చూడొచ్చు, మనకి ఒక కొత్త డాష్ బోర్డ్ అయితే మీకు చూడొచ్చు. సో 3 టోన్ డాష్ బోర్డ్ అనమాట. విత్ అక్కడక్కడ మనకి సాఫ్ట్ టచ్ అయితే ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అంటే సాఫ్ట్ టచ్ మనకి పాయింటెడ్ ఫినిషెస్ అయితే మనకి కొత్త డాష్ బోర్డ్లో ఉంటుంది. ఈవెన్ కొంచెం లగ్జరీ ఫీల్ అయితే మనకి ఇస్తుంది అనమాట. సో 3 టోన్ మనకి ఈ డాష్ బోర్డ్ అయితే మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. సో స్టీరింగ్ చూడొచ్చు, మనకి కొత్త స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. సో స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇందులో కూడా మీరు యాజ్ కంపేర్ టు వేరే మనకి టాటా తరఫు నుంచి ఇప్పుడు అన్నిట్లో కూడా మనకి కొత్త స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. సో ఇందులో కూడా ఆఫర్ చేస్తున్నారు. విత్ ఇల్యూమినేషన్ అయితే మనకి ఈ స్టీరింగ్ వీల్ అయితే చూడొచ్చు. రియర్ సీటింగ్ అయితే మీరు చూడొచ్చు. ఈవెన్ థై సపోర్టే కానీ కంఫర్టే కానీ ఓవరాల్గా ఒక గుడ్ అని చెప్తుంది కంపెనీ తరఫు నుంచి అయితే. సో ఇంకొక బెస్ట్ ఫీచర్ అనమాట, మనకి ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది. ఏదైతే సెంటర్ కన్సోల్లో డ్రైవర్ సైడ్ మనకి చూసుకున్నట్టయితే విత్ స్టోరేజ్తో పాటు వస్తుంది అనమాట. మనకి స్టోరేజ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఆర్మ్రెస్ట్ కూడా సెంట్రల్ కన్సోల్లో ఇవ్వడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. సో ఆర్మ్రెస్ట్ మనకి ఫ్రంట్ రోల్నే కాకుండా మనకి రియర్ రోలో కూడా వస్తుంది. విత్ కప్ హోల్డర్స్తో పాటు వస్తుంది అనమాట ఆర్మ్రెస్ట్ అనేది. సో ఈవెన్ మనకి కప్ హోల్డర్స్ 2 ఆఫర్ చేస్తుంది, అంటే అది 2 పెట్టుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇన్నర్ డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి మెటాలిక్ ఇన్నర్ డోర్ హ్యాండిల్స్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనకి యాడెడ్ టచ్తో అని కంపెనీ చెప్తుంది. ఈవెన్ కొంచెం లగ్జరీ అంటే ప్రీమియం ఫీల్ కోసం అనమాట. అండ్ యాంబియంట్ లైటింగ్ కూడా ఇప్పుడు మీరు ఈ ఆల్ట్రోస్ 2025కి సంబంధించి ఫేస్ లిఫ్ట్లో చూడొచ్చు. అండ్ స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో సేఫ్టీలో ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో టాటా సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ కూడా. సో ఆల్ట్రోస్లో కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టాండర్డ్గానే మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. రియర్లో మనకి వైపర్తో పాటు మనకి డీఫోగర్ కూడా వస్తుందన్నమాట. ఇంకొక బెస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనమాట. సో ఇప్పుడు మనం కొత్త ఆల్ట్రోస్లో ఫేస్ లిఫ్ట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే చూడొచ్చు. సో మీ స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. అండ్ TPMS టైర్ ప్రెషరిక్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం కొత్త ఆల్ట్రోస్లో చూడొచ్చు. అండ్ చైల్డ్ సేఫ్టీ పరంగా ఐసోఫిక్స్ కూడా మీరు ఏదైతే చైల్డ్ ఐసోఫిక్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట రియర్ సీట్లో.
సో కొత్త ఆల్ట్రోస్ మనకి 360 హెచ్డి సరౌండ్ వ్యూ సిస్టమ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ నావిగేషన్తో పాటు అనమాట. సో మనకి ట్విన్ కాక్పిట్ అంటే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే కావచ్చు, ఈవెన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కావచ్చు. సో రెండు కూడా మనకి 26.03 సెంటీమీటర్స్ సరౌండ్ రెండు కూడా సేమ్గానే మనకు వస్తాయి. సో ఇన్ఫోటైన్మెంట్ వచ్చేసి మనకి హర్మన్ కంపెనీ నుంచి అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. సో విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో అయితే మనకి హార్మన్ కంపెనీ ఏదైతే వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి 4 స్పీకర్స్తో పాటు మనకి 4 ట్వీటర్స్ కూడా, టోటల్గా మనకు ఒక 8 సరౌండ్ సిస్టమ్స్తోనైతే మనకి ఈ ఆడియో మనం వినొచ్చు అనమాట. అంత ఫీల్ మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకి మల్టిపుల్ మ్యూజిక్ మోడ్స్ అయితే ఆడియో వాక్స్ అనే ద్వారా మనకి వినడానికి ఉంటుందన్నమాట. ఒక పర్ఫెక్ట్ సౌండ్ కోసం చాలా మల్టిపుల్ మనకి ఏవైతే అవి అవుట్పుట్స్ అంటే ఉంటాయో మనకి ఆ మ్యూజిక్ మోడ్స్ అనేవి అవి మనం ఎక్స్క్లూజివ్గా ఇందులో వినొచ్చు అనమాట. అండ్ ఈవెన్ క్రూజ్ కంట్రోల్, సో ఎవరైతే లాంగ్ జర్నీ ఎక్కువగా ఇష్టపడుతుంటారో సో చాలా రిలాక్స్ మోడ్గా మనకి రిఫైన్ మోడ్లో ఉండడానికి ఈవెన్ క్రూజ్ కంట్రోల్ కూడా మనకి కంపెనీ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఈవెన్ కొత్త ఆల్ట్రోస్లో మనం చూడొచ్చు ఎయిర్ ప్యూరిఫైర్ కూడా. సో కంపెనీ నుంచి అంటే ఇంటర్నల్గానే మనకి ఇన్బిల్టే మనకి ఎయిర్ ప్యూరిఫైర్తో కంపెనీ ఆఫర్ చేస్తుంది కొత్త ఆల్ట్రోస్ 2025కి సంబంధించి. సో చాలా వరకు ఎక్కడ కూడా ఫీచర్స్ తక్కువ కాకుండా చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ జనరేషన్లో 2025కి సంబంధించి సో చాలా కాంపిటేటర్స్ని కూడా బీట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్క ఆఫర్ కూడా మనకి అంటే ఈ ఫీచర్స్ పరంగా ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు కంపెనీ అనేది. సో మనకి ఇందులో అంటే కొన్ని టాప్ మోడల్స్కి వెళ్తేనే వస్తాయి అనమాట. అవి కూడా మనకి కమింగ్ డీటెయిల్స్లో ఎక్స్క్లూజివ్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో అయితే చేస్తాను ఆల్ట్రోస్ పరంగా. సో అన్నీ మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు మనకి డే టు డే లైఫ్లో, లేకపోతే మనకి రిక్వైర్మెంట్ అయ్యే ప్రతి ఫీచర్ ఉండేలా అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండేటట్టు చూస్తాను. ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీస్తాను అనమాట కమింగ్ డేస్లో, ఎట్లయితే ఇది లాంచ్ అయిన తర్వాత నియర్ బై డీలర్షిప్స్కి విజిట్ చేసిన తర్వాత. సో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. కంప్లీట్గా మ్యాప్ వ్యూ చూడొచ్చు ఇందులో. ఈవెన్ బ్లైండ్ వ్యూ మానిటర్స్ కూడా మనం ఇందులోనే డీటెయిల్డ్గా మనం చూడొచ్చు అనమాట ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే. ఈవెన్ మనం వైర్లెస్ ఛార్జర్ కూడా మనం ఇందులో చూడొచ్చు అనమాట. సో వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా మనకి ఆల్ట్రోస్లో లభిస్తుంది. సో ఇవి డిఫర్ కావచ్చు అంటే వేరియంట్ని బట్టి, అది కూడా ఇంతకుముందు చెప్పినట్టు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో. ఎక్స్ప్రెస్ కూల్ ఫీచర్ అనమాట. సో ఏసీ పరంగా పీక్ సమ్మర్లో ఉన్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆటో ఫోల్డ్ ఓఆర్వీఎమ్స్ కూడా లభిస్తాయి. అండ్ టాటా తరఫు నుంచి ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ ఫీచర్ అయితే అంటే యాప్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అని కంపెనీ చెప్తుంది. దీంతో మనం ఆల్ట్రోస్ని అయితే లాక్ కానీ అన్లాక్ కానీ ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా లేకపోతే వర్క్లో ఉన్నా అంటే ఆఫీస్లో ఉన్నా కానీ మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఈ ఐఆర్ఏ ఏదైతే టెక్నాలజీ యాప్ ఉందో ఇందులో నుంచి మనం కార్ని ఆపరేట్ చేయొచ్చు అని చెప్తుంది. సో కమింగ్ డేస్లో ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఏమైతే మనము రివీల్ చేద్దాము. అంటే లైక్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా 24/7 ఒకవేళ మీరు ఎక్స్ట్రా కనుక అమౌంట్ పే చేసి తీసుకున్నట్టయితే అది కూడా మనం ఐఆర్ఏ టెక్నాలజీ ఏదైతే యాప్ ఉందో ఇందులో నుంచి మనం మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఇంటీరియర్స్ కూడా చూడొచ్చు, కంప్లీట్ ఒక న్యూ ఫీల్ న్యూ లుక్ అయితే ఇస్తుందన్నమాట. ఈవెన్ మీరు సీటింగ్ కంపార్ట్మెంటే చూడవచ్చు, లేకపోతే డాష్ బోర్డే కావచ్చు, ఈవెన్ మనకి డోర్ ప్యాడ్సే కావచ్చు, కంప్లీట్ ఒక న్యూ లుక్ అయితే వస్తుంది. ఈవెన్ మనకి సన్ రూఫ్ కూడా వస్తుంది అనమాట. సో చూడవచ్చు మీ స్క్రీన్ పైన సన్ రూఫ్ కూడా వస్తుంది. సో సన్ రూఫ్ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న ఏకైక కార్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో టాటా ఆల్ట్రోస్ అనమాట. ప్రీవియస్ వీడియోస్లో కూడా చేసి ఉన్నాను. సో సన్ రూఫ్ లేకపోతే ఎట్లా ఆల్ట్రోస్ కంపల్సరీ సన్ రూఫ్ అయితే ఇప్పుడు కూడా రావాలి, వస్తుంది కూడా. రియర్ ఏసీ వెంట్స్ అనమాట. ఓన్లీ ఏసీ వెంట్స్ మాత్రమే కాదు, మనకి పవర్ అవుట్లెట్ కూడా మనకి రియర్లో మీరు చూడవచ్చు అనమాట. సో ఛార్జింగ్ చేసుకోవడానికి అవన్నీ కూడా మనకి ఏసీతో పాటు రియర్ ఏసీ వెంట్స్తో పాటు రియర్ పవర్ అవుట్లెట్ కూడా మనకి లభిస్తుంది. ఇంకొంచెం టెక్నాలజీ వైజ్గా ఇంకొంచెం కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే వాయిస్ కమాండ్స్ కూడా మనం ఇన్బిల్ట్ ఇవ్వచ్చు అనమాట. లైక్ మనకి మల్టీమీడియా కంట్రోల్సే కావచ్చు, అట్లా మనం వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు మేబీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి. అండ్ వాయిస్ అసిస్ట్ సన్ రూఫ్ కూడా మనకి వాయిస్ కమాండ్తోనే మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మనకి కంపెనీ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ కూల్డ్ గ్లవ్ బాక్స్. సో ఇట్లా ప్రతి ఒక్క ఫీచర్ అనమాట నేను మీకు ఆల్ట్రోస్లో వచ్చే ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఈ డెడికేటెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి అనమాట ప్రతి ఒక్క ఫీచర్ గురించి. అండ్ ఇంజిన్ కంపార్ట్మెంట్ అదంతా కూడా సేమే ఉంటుంది అంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పి ఉన్నాను ఆల్రెడీ. సేమ్ పాత ఇంజిన్స్ ఏవైతే ఆఫర్ చేస్తుందో కంపెనీ సేమ్ అవే ఇంజిన్స్ అయితే మనకు వస్తాయి. టర్బో పెట్రోలే కావచ్చు, నార్మల్ పెట్రోలే కావచ్చు, అండ్ ఈవెన్ డీజిల్ కూడా. సో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఏకైక డీజిల్ వెహికల్ ఇది ఒక్కటే ఆల్ట్రోస్ సంబంధించి, వేరే ఎందులో కూడా మీకు దొరకదు అనమాట. సో ఇప్పుడు 2025కి సంబంధించి ఫేస్లో కూడా ఇంకా మరిన్ని యూనిట్స్ అయితే అమ్ముడుపోవడానికి ఛాన్స్ ఉంది ఆల్ట్రోస్కి సంబంధించి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మరింత మందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.